తెలుగు రాష్ట్రాల్లో ఓజీ మేనియా కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం కాబోతుంది. ఎల్బీ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్కు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ నెల 25న ఓజీ పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. పవన్ పాన్ ఇండియా ఫస్ట్ సినిమాగా ఓజీ నిలవబోతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. హరిహర వీరమల్లు తర్వాత వస్తున్న పవన్ సినిమా ఇది. ఓజీపై పవన్ ఫ్యాన్స్లో భారీ అంచనాలున్నాయి. సాంగ్, బీజిఎం, గ్లిమ్స్, టీజర్తో అంచనాలు రెట్టింపయ్యాయి. ఓజీలో స్పెషల్ సాంగ్ పాడారు పవన్ కళ్యాణ్. జపనీస్ భాషలో రాసిన వాషియో వాషి సాంగ్ స్వయంగా పవన్ పాడారు. ఇప్పటికే ఈ సాంగ్ యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించిన ఓజీ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సాహు తర్వాత ఓజీకి దర్శకత్వం వహించారు సుజిత్. గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా ఓజీ తెరకెక్కింది. సినిమాలో విలన్గా నటించారు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ. ఓజీ అంటే ఓజాస్, గంభీరా అంటే పవన్ కళ్యాణ్. చూసారుగా ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఎల్బీ స్టేడియం మారుమోగుతుంది. ఒక్కసారి ఎల్బీ స్టేడియంలో ఎలా ఉందో సిచ్యువేషన్ చూస్తున్నారుగా. లైవ్ విజువల్స్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్. ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు పవన్ అభిమానులు ఇక ఎల్బీ స్టేడియం దద్దరిల్లేలా ప్రస్తుతం అక్కడికి చేరుకొని హంగామా సృష్టిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హంగామా మనం స్క్రీన్పై చూడొచ్చు. ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇక పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా మానియా విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నా ఓజీ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సుజిత్ దర్శకత్వం తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ దసరా కానుకగా 25న థియేటర్లో విడుదల కాబోతోంది. ఆ రకంగా ప్రస్తుతం సినిమాపై భారీ అంచనాలతో ఫ్యాన్స్ అంతా కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించారు. సెన్సార్ కూడా పూర్తయింది. సినిమాను ఆకట్టుకునేలా ఇదంతా ఉంది. యూబైఏ సర్టిఫికెట్తో సెన్సార్ జారీ అయింది. కుటుంబం అంతా వీక్షించేలా, కుటుంబ సమేతంగా వీక్షించేలా ఈ సినిమా ఉంటుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఓజీ మేనియా తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా కొనసాగుతోంది. ప్రస్తుతానికి చిత్రం ప్రీమియర్ షోలు ఇప్పటికే దాదాపు 52 మిలియన్ మార్క్ దాటి అడ్వాన్స్ బుకింగ్స్ నమోదైన పరిస్థితి ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ప్రకారం ఇది ట్రైలర్ విడుదల కాకముందే సాధించిన ఫిట్గా చెప్తున్నారు. ఇక మొత్తం మీద ట్రేడ్ వర్గాలు భారీ అంచనాలో ఉన్నాయి. ఓజీ మరో అరుదైన రికార్డు సాధించే అవకాశం ఖచ్చితంగా ఉన్నట్టు సినిమా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అలాగే ఇక ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ అయిన డిస్ట్రిక్ట్ యాప్, సిటీ మ్యాప్లు ప్రతి సీట్పై ఓజీ అనే ట్యాగ్ కనిపించేలా డిజైన్ చేయడం ఈ సినిమాకు ప్రత్యేక గుర్తింపు చెప్తుంది. సో మొత్తం మీద మరోవైపు ఓజీ సినిమా టికెట్ రికార్డు ధరలో అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. ఓజీ సినిమా టికెట్ ఏకంగా 1,50,000 పెట్టి కొన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ టికెట్ల కోసం ఎంతమంది బారులు తీరుతారో తెలిసిందే కదా. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానిగా భీమిలి మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు నక్కా శ్రీధర్ అయితే ఓజీ టికెట్ ఏకంగా 1,50,000 పెట్టి కొనుగోలు చేశాడు. పవన్ కళ్యాణ్ సినిమాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పార్టీ బలోపేతానికి అంకితం చేస్తానంటున్నారు. పార్టీ బలోపేతానికి ఖర్చు చేస్తానంటూ శ్రీధర్ చెప్తున్నారు. రైట్, ఇలా రకరకాల అంశాలు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఓజీ సినిమాకి సంబంధించిన అనేక అంశాలని ఒకసారి మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గరికి వెళ్దాం. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రస్తుతం మా కొలీగ్ దేవిక ఉన్నారు. దేవిక మనతో జాయిన్ అవుతున్నారు. ఎల్బీ స్టేడియం నుంచి లైవ్ విజువల్స్ మీకు చూపిస్తున్న ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పై చూడండి. అభిమానులంతా కూడా భారీగా పోటెత్తున్నారు. ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మరికొద్దిసేపట్లో స్టార్ట్ కాబోతుంది. రైట్, మై కొలీగ్ దేవిక నాతో జాయిన్ అవుతున్నారు. దేవిక, ఎట్లా ఉంది ఓజీ హంగామా? ఎస్ రామ్దాస్, మనం చూస్తున్నాం ఎల్బీ స్టేడియంలో అయితే ఓజీ అంగరంగ ఘనంగా వైభవంగా అయితే ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. మనం చూస్తున్నాం ఒక్కసారిగా ఎల్బీ స్టేడియం మొత్తం కూడా ఓజీ అభిమానులు, ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంత వేల సంఖ్యలో ఉన్నారనేది కూడా చూస్తున్నాం. ఆడ మగ చిన్న పిల్లలు కూడా ఈ ఈవెంట్ కి రావడం జరిగింది. పోలీసుల భారీ బందోబస్తు కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం మొత్తం కూడా భారీ బందోబస్తు నడుమ ఈరోజు ఓజీ
ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరుగుతుంది. ఒకవైపు ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఒకవైపు అంబులెన్స్, అలానే ఇటు చూడొచ్చు మనకు అంబులెన్స్ కూడా ఇప్పుడు వస్తుంది, మనం చూస్తూ ఉన్నాం. అదే విధంగా ఫైర్ ఇంజిన్ ని కూడా ఇక్కడ దగ్గరలో అయితే ఉంచడం జరిగింది అనేది మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు నుంచి దాదాపుగా 17 గేట్లు అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓజీకి సంబంధించి అభిమానులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా అభిమానులకు అన్ని ఏర్పాట్లను కూడా జరగడం కూడా మనం చూస్తున్నాం. ఒకవైపు నుంచి అభిమానులు వేల సంఖ్యలో అయితే ఎల్బీ స్టేడియం కి రావడం జరిగింది. చూస్తున్నాం వాళ్ళు ఏ విధంగా కళ్యాణ్ బాబు ఏ విధంగా అర్పుల్లో వాళ్ళ అభిమానాన్ని కూడా మనం చూస్తున్నాం. ఒక్కసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా. సుజిత్ ఎవరండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అద్భుతంగా సినిమాని రూపొందిస్తారు, రిలీజ్ చేస్తారు. అది మాకు నమ్మకం ఉంది. తమన్ ఎవరు తమన్? అంతకుముందు నల్లమూల తమన్, ఇప్పుడు కొనిదల తమన్. అద్భుతంగా బీజేపీ ఏంటి, మ్యూజిక్ ఏంటి, అన్ని విధాలుగా కూడా ఆయన ఇబ్బంది పెట్టకుండా అందరిని కూడా అమ్మాయిలకి 100% సాటిస్ఫాక్షన్ ఇస్తారని మాకు నమ్మకం ఉందండి. చూడొచ్చు అభిమానులు మాత్రం వేల సంఖ్యలో అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. వీళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇక్కడ రామదాస్ ఇంకొకటి మనం చెప్పుకోవాలి. కోనసీమ, కేరళ ఇలా ఒక్కటి కాదు, బెంగళూరు నుంచి కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయితే అభిమానులు వేల సంఖ్యలో రావడం జరిగింది. ఇక్కడ ఈ అభిమానులు మాత్రం దాదాపుగా 2-3 గంటల నుంచి కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అన్న నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు? మాది నెల్లూరు అండి. మేము ఇక్కడ హైదరాబాద్ లో జాబ్ చేస్తుంటాం, కేబిహెచ్పి లో ఉంటాం. అంటే పవన్ కళ్యాణ్ గారి కోసం మధ్యాహ్నం నుంచి ఇక్కడ ఉన్నారు, ఏర్పాట్లు చూసుకుంటున్నారు దగ్గరుండి. ఓజీ సినిమాని కూడా మీరే హిట్ చేసేటట్టు ఉన్నారు. ఎంత ఇష్టం అసలు? ఓజీ సినిమా ఆల్రెడీ హిట్ పడింది. మేము ఇంకా 25న రిలీజ్ ఈవెంట్ లో ఆల్రెడీ ఊచకొత్తకు వస్తాం థియేటర్లలో. థియేటర్ యాజమాన్యం కూడా ఆల్రెడీ మొత్తం గ్లాస్ ఫిట్టింగ్ కూడా చేసుకున్నారు కింద అభిమానులు తట్టుకోలేక. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా. అంటే పవన్ కళ్యాణ్ గారు కొన్ని సినిమాల్లో ఆయనకు సంబంధించిన సినిమాలో పాటలు పాడారు కదా, మరి ముఖ్యంగా ఈ ఓజీ సినిమాలో కూడా ఒక పాట పాడారు. అది ఎలా ఉండబోతుంది ఏంటి మరి? మొన్న పాడిన పాట అది థియేటర్ లో మాట్లాడాలి అయ్యండి. మా ఆల్రెడీ మేము చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. ఎందుకంటే కళ్యాణ్ గారికి సుజిత్ ఒక అభిమాని, అతనికి తెలుసు మాకేం కావాలని. ఆ రీతిలోనే కళ్యాణ్ గారి సినిమా సుజిత్ గారు మాకు ఇవ్వబోతున్నారని మేము ఆశిస్తున్నాం. చూడొచ్చు అభిమానులు మాత్రం ఇక్కడికి వేల సంఖ్యలో అయితే ఇక్కడ చేరుకోవడం జరిగింది. మనం చూస్తున్నాం. ఒక్కసారిగా భవానీ మాలలో కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే స్వామి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇసులు కూడా చెక్ పోస్ట్ నుంచి వచ్చాం. అంటే అభిమానమా లేకపోతే అభిమానం రాజకీయ పరంగా వచ్చామండి. అంటే రాజకీయ పరంగా ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? మూవీ పరంగా ఏం చెప్తారు ఆయన? రాజకీయ పరంగానే మూవీ కానీ సరే ఆయన అభిమానం. మేము ఆయన ఎట్లా అయినా ఉన్నా సరే, ఎట్లా ఏ పొజిషన్ ఉన్నా సరే మేము ఆయన గురించి అభిమానంగా వచ్చాం. స్వామి రాజకీయ పరంగా తెలంగాణలో కూడా చాలా ఓటు బ్యాంక్ ఉందండి. పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ చాలా ఓటు బ్యాంక్ ఉంది. రాజకీయ పరంగా మన తెలంగాణలో కూడా పోటీ చేస్తే మంచిదని ఒక జూబ్లీహిల్స్ నియోజకవర్గంగా ఒక జన సైనికుడిగా పవన్ కళ్యాణ్ వీర అభిమానిగా నేను కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. మూవీ అయితే సూపర్ హిట్ అండి, ఏం డోకా లేదు. మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది అవుట్పుట్. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అవుతుందని మేము పవన్ కళ్యాణ్ అభిమానులుగా కోరుకుంటున్నాము. అంటే ఇక్కడ ఇంత వేల సంఖ్యలో అభిమానులు ఇక్కడికి రావటం జరిగింది. ఊహించారా? అంటే ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఇంత అభిమానులు ఆడ మగ తేడా లేకుండా చాలా చిన్న పిల్లలతో కూడా ఇక్కడికి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఆల్ ఇండియా రాజకీయ స్టార్ అండి. పవన్ కళ్యాణ్ కోసం దేశం గురించే కాదు ఖండాలు దాటి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని తెలియజేసుకుంటున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆంధ్ర నుంచి, శ్రీకాకుళం నుంచి. సో ఏం చెప్తారు? ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంత ఘనంగా జరుగుతుంది. సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంత ఘనంగా జరుగుతుంది అంటే మరి మూవీ ఏ రేంజ్ లో ఉండొచ్చు? అది ఊహించుకుంటే ఒక చరిత్రలో ఉంటుందండి. పవన్ కళ్యాణ్ చూడడానికి కోసం ఇక్కడికి వచ్చామండి మేము కేవలం.
మరి ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారు ఒక పాట కూడా పాడారు. సో దానికి సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయని చెప్పొచ్చు. ఏం చెప్తారు? ఆల్రెడీ అతను పాడిన పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ అండి. ఈ పాట కోసం వెయిట్ చేస్తున్నాం మేము. వెయిట్ చేస్తున్నారు. మరి ఇక్కడికి ఈరోజు రాబోతున్నారు అంటూ కూడా ముందు వరకు కొన్ని వార్తలు వచ్చాయి. తర్వాత ఆయన రావట్లేదు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఆయన రావట్లేదు అన్నందుకు కొంచెం నిరాశ చెందారా? అదే చూడాలి మేడం, అందరం కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాం. మరి కొద్ది కాసేపట్లో తెలుస్తుంది కదా ఏ విషయం అనేది. సో పోలీసుల భారీ బందోబస్తు కూడా భారీ బందోబస్తు నడుమ అయితే ఈ రోజు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. చాలా మంది ఇక్కడికి వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారండి? ఎక్కడి నుంచి వచ్చారు? ఒకసారి దేవిక మీరు అలాగే లైన్ లో ఉండండి. ఒక్కసారి ఓజీ సినిమాకు సంబంధించి భారీ అంచనాలతో ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మీరు లైవ్ అప్డేట్స్ అందిస్తున్నారు. ఒకసారి అలాగే మీరు లైన్ లో ఉండండి. ఓజీ సినిమాకు సంబంధించి ఎలా ఉంటుంది, భారీ అంచనాలతో ఉన్న పరిస్థితుల్లో ఎలా ఉంటుందని పోల్ పెట్టడం దాదాపు 85% మంది సూపర్ హిట్ అంటున్నారు. హిట్ అంటూ 4%, అలాగే యావరేజ్ అంటూ 3%, అలాగే ఫ్లాప్ అంటే 8% పెడుతున్నారు. సో 85% చాలా మంది సూపర్ హిట్ అంటూ పెడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్, మొత్తం మీద ఓజీ సినిమాకి సంబంధించి ఎలా ఉంటుందంటూ కామెంట్ కూడా మొదలయ్యి అప్పుడే నజ్రీన్ బేబీ పక్కా బుగ్గ అంటూ నజ్రీన్ బేబీ పెడుతున్నారు. 1000 crores బొక్క అంటూ పెడుతున్నారు. ఓకే రైట్. ఇక మల్లెల కొండ అశ్విన్ రెడ్డి టికెట్ బుక్ అంటున్నారు, అలాగే సినిమా బొగ్గు అంటూ పెడుతున్నారు. రైట్, వీళ్ళు కొంత భిన్నంగా కామెంట్లు పెడుతున్న పరిస్థితి. రైట్, మొత్తం మీద ఇంకా మిగతా ఫ్యాన్స్ సంగతికి వెళ్దాం. సరే, కొంత నెగిటివ్ పాజిటివ్ రకరకాలుగా వస్తున్నాయి. శ్రీవర్ధన్ యాదవ్ జేపీఎస్పీకే పెడుతున్నారు, అలాగే ఓజీ అంటూ కామెంట్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం సాబ్ అంటున్నారు. రకరకాల ఒక్కసారి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఓజీ సినిమాకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. కొంతమంది నెగిటివ్ పెడుతున్నారు, కొంతమంది టికెట్ బొక్క అంటే, కొంతమంది సూపర్ హిట్ అంటూ పెడుతున్నారు. కానీ ఓజీ సినిమా పక్కా, ఎందుకంటే హరిహర వీరమల్లు నిరాశపరిచిన ఓజీ సినిమా అనేది పక్కాగా ప్రేక్షకులను ఆదరించబోతుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, అలాగే సస్పెన్స్ డ్రామాగా ఉంటుంది. అలాగే 100 కోట్లు పక్కా రిలీజ్ అయిన డేట్ రోజే 100 కోట్లు పక్కగా మార్కు దాటుతుందంటున్నారు ట్రేడ్ వర్గాల పండితులు. ఇప్పటికే ప్రసాద్ ఐమాక్స్లో ఓపెనింగ్స్ షురూ అయ్యాయి. టికెట్ల బుకింగ్లు ఇంకా బుక్ మై షో, అలాగే డిస్ట్రిక్ట్ యాప్లు ఓపెన్ కావాల్సి ఉంది. సో మొత్తం మీద అయితే ఇప్పటికే ఓపెన్ అవుతున్నాయి. సో ఇంకా 4-5 రోజులు మాత్రమే ఉంది. సో 25th రోజు కాబట్టి ఇంకా దగ్గరలోనే ఉంది కాబట్టి పక్కగా ఫస్ట్ రిలీజ్ రోజే 100 కోట్ మార్క్స్ దాటుతుందంటూ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మీరేమనుకుంటున్నారు? ఓజీ సినిమాకి సంబంధించి ఎట్లాంటి అంచనాలు ఉండబోతున్నాయి? సినిమా ఎలా ఉండబోతుంది? రైట్, ఎలా ఉండబోతుంది ఒక్కసారి మనం కామెంట్ రూపంలో తెలియజేయండి. అనిల్ చొప్ప ఓజీలో ఇంకో హీరో ఉన్నాడంట. రైట్, కామియో ఉంది మూవీలో అంటున్నారు. రైట్, సో రకరకాల కామెంట్ చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి ఒక్కసారి. మెగా వినోద్ 100% బ్లాక్ బస్టర్, TFI బిగ్గెస్ట్ గ్యాంగ్స్టర్ డెవిల్ మూవీ అంటూ మెగా వినోద్ కామెంట్ చేస్తున్నారు. ఓజీ సినిమా ఎలా ఉండబోతుంది మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ కామెంట్లన్నీ కూడా చదివి వినిపిస్తాను. నజ్రీన్ బేబీ పదే పెడుతున్నారు, బుగ్గా అవుతుంది చూడండి రా. సరే, నజ్రీన్ బేబీ బుగ్గా అవుతుంది చూడండి అంటున్నారు. మరి ఆమెకు తగ్గట్టుగా ఇక్కడ కామెంట్ కూడా నాకు తెలిసి ఖచ్చితంగా కౌంటర్లు వస్తాయి. సో డెఫినెట్గా ఇది ఫ్యాన్స్ మధ్య రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని మనం అన్నింటినీ చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ట్రాన్స్పరెంట్గా ఎవరేం పెడుతున్నారో ఖచ్చితంగా ఉన్నట్టు చదువుతాను. సో అది ఇంకా ఫ్యాన్స్ ఒపీనియన్స్ మీరు ఎట్లా మీ విచక్షణ బట్టి మీరు అర్థం చేసుకోవాలి. రైట్, ఇక గువ్వాడ మాధవరావు సూపర్ హిట్ అంటున్నారు. గువ్వాడ మాధవరావు సూపర్ హిట్ అంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. రైట్, ఒక్కసారి కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ తెలియజేయండి. నేను ఓజీకి సంబంధించిన సినిమాకి సంబంధించిన విశేషాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక ఓజీ సినిమాకి సంబంధించి ఇప్పటికే 1,50,000కు ఒక ఫ్యాన్ టికెట్ కొన్న పరిస్థితి కనబడుతుంది. కెనడాలో ఓజీ రిలీజ్పై అయితే డిస్ట్రిబ్యూటర్స్ సంబంధించి కొంత వివాదం అయితే ఉంది. రైట్, ఓజీ మూవీ సంబంధించి తెలంగాణలో ప్రీమియర్ షోలు టికెట్ ఇచ్చినందుకు రేవంత్ సర్కార్ అయితే ప్రస్తుతం అసలు ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ బాగుంటుందని అనిపిస్తుంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారు ఒక సాంగ్ పాడారు. సో అది ఎలా ఉండబోతుంది? బాగుంది, ఆల్రెడీ విన్నాం కదా. టికెట్స్ బుక్ చేసుకున్నారా? చేసుకున్నాం. ఏ థియేటర్ చెప్తే మేము కూడా వస్తాం.
చూద్దాం మిమ్మల్ని సో అక్కడ మనం చూస్తున్నాం ఆడవాళ్ళు కూడా చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వస్తున్నారు కాబట్టి చిన్న పిల్లల్ని తీసుకొచ్చే వాళ్ళందరూ కూడా అతి జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో మనం చూడొచ్చు అల్లు అర్జున్ మూవీకి సంబంధించి కూడా ఒక చిన్న అక్కడ యాక్సిడెంటల్ గా ఒక ఇష్యూ జరిగినప్పటికీ కూడా శ్రీతేజ ఇష్యూ మరవలేదు. కాకపోతే అలాంటివి ఏమీ జరగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు నడుమైతే ఈ ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. అభిమానులు కూడా వేల సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. ఒక్కసారి మిగతా అభిమానులతో కూడా ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం కూడా ఒక్కసారి చేద్దాం. ఎందుకంటే చాలా మంది కూడా అభిమానులు కండువ వేసుకొని, అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కేవలం ఒక హీరో మాత్రమే కాదు, మనకి తెలుసు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అన్న విషయం కూడా మనకి తెలుసు. కాబట్టి డిప్యూటీ సీఎం కి సంబంధించి హీరోకి సంబంధించి పవన్ కళ్యాణ్ అంటే పీకే అంటే ఆ పేర్లో ఉన్న వైబ్రేషన్ మనందరికీ కూడా తెలిసిందో. కొంతమందితో కూడా మాట్లాడదాం, ఎందుకంటే చాలా మంది అభిమానులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? కర్మన్ఘట్ అండి. కర్మన్ఘట్ నుంచి. అంటే పవన్ కళ్యాణ్ గారి కోసమా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానం, జన సైనికులం. అసలు మామూలుగా చెప్పట్లేదుగా. ఎల్బీ స్టేడియం దద్దరిల్లుతుందండి. ఒక్కసారి చూడండి పబ్లిక్ ఎంత మంది ఉన్నారు. స్టేడియం అంతా దద్దరిల్లుతున్నది. జన సైనికులు ఎంత మంది వస్తున్నారో చూడండి, కదిలి వస్తున్నారు. అంటే ఎలా ఉండబోతుంది మూవీ? సినిమాకు ఓపెనింగ్సే కిరాక్ అండి. మొత్తం చూశారు కదా, యుఎస్ఏ అక్కడ మొత్తం అంతా యుఎస్ఏ అంతా కిరాక్ సినిమా. అంటే ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఒక పాట కూడా పాడారు. మూవీ కూడా అంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు చేసిన మూవీలు ఇది డిఫరెంట్ గా ఉండబోతుంది మూవీ. మరి డిఫరెంట్ గా ఉంటుంది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆ యుగ పురుషుని ఆ సత్తా చూస్తారు మీరు. అంటే ఇప్పటికే హిట్ అయిపోయింది, బ్లాక్ బస్టర్ అయిపోయింది. మరి మీరు టికెట్స్ బుక్ చేసుకున్నారా? ఆల్రెడీ హిట్ కావడం ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి ఉండవండి. హిట్ ఫ్లాప్ ఇలాంటివి పవన్ కళ్యాణ్ గారి చరిత్రలో ఉండవు. హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒకే రేంజ్ అయినది. కింద పడదు ఆయన గ్రాస్, ఎప్పటికీ పైనే ఉంటది. మొన్న హరిహర వీరమల్లితో పోలిస్తే ఈ మూవీ మీద అభిమానులు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో అది ఆ సినిమా కూడా బాగానే ఉందండి. కాకపోతే ఆపోజిషన్ వాళ్ళు నెగిటివ్ టాక్ చేస్తారు. అది ఆ సినిమా కూడా బాగానే ఉంది. దానికంటే ఓజీ ఇంకా బాగుంటది. సేమ్ అందరం ఒకటే బ్యాచ్ మేడం. ఎంతమంది వచ్చారు మొత్తం? జనసేన వేలల్లో లక్షల్లో మంది ఉన్నాం మేడం. ఏంటంటే పబ్లిక్ ఇంకా ఎవరు రాలే, రీచ్ అవ్వాలి అంతే. ఆల్రెడీ లోపల దద్దరిల్లుతుంది. ఆల్రెడీ మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లోపల మొత్తం స్టేడియం మొత్తం దద్దరిల్లుతుంది. సో అక్కడ చూడొచ్చు రామ్దాస్, మనందరికి ఇక్కడ నుంచి జెండాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే జనసేనకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఫోటో, ఆ పక్కన ఆ సింబల్ మనకి లోగో అన్ని కూడా కనిపిస్తున్నాయి. సంబంధించి కూడా ఇక్కడ మరికొన్ని చాలా మందిని మనం చూస్తున్నాం. ఎంతో వాళ్ళు సమయం అయిపోతుంది అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నామని చెప్పొచ్చు. చేతిలో కత్తి పట్టుకొని కూడా వెళ్తున్నారు. అంటే సినిమాకి సంబంధించి అందులో పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే ఫైట్స్ చేస్తారు, మొత్తం మీద ఓజీ సినిమా ఫీవర్ మొదలైంది. ఓజీ మానియా ప్రస్తుతం కొనసాగుతుంది. కేవలం తెలుగు రాష్ట్రాలనే కాదు, యావత్ ప్రపంచంలోని పవన్ ఫ్యాన్స్ అంతా కూడా తిరుగుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్కి ముందే సందడి చేస్తున్నారు. అటు ఓజీ ఫీవర్ ఉత్తర అమెరికాను కూడా తాకింది. విడుదలకు ముందే రికార్డు స్థాయిలో నార్త్ అమెరికాలో టికెట్లు అమ్ముడుపోయినట్టుగా చెప్తున్నారు. ఇక మొదటి రోజే 100 కోట్ల మార్కును దాటి ఈసారి ఖచ్చితంగా రికార్డు క్రియేట్ చేయబోతుందంటూ సినిమా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. హరిహర వీరమల్లు నిరాశపరిచిన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓజీ మాత్రం ఖచ్చితంగా రికార్డు క్రియేట్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. రైట్, మా కొలీగ్ గౌతమి జాయిన్ అవుతున్నారు ఎల్బీ స్టేడియం నుంచి. రైట్ గౌతమి, ఓజీ మానియా ఎలా ఉంది? ఎల్బీ స్టేడియంలో ఫ్యాన్ సంఘం ఎలా కొనసాగుతుంది?